మన పెద్దలు ఓ మాట చెప్తారు తెలుసా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట, వీళ్ళు ఏమవుతారంట, వాళ్ళు అవుతారంట. రీసెంట్గా నేను ఇన్స్టాగ్రామ్లో ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూసా, షార్ట్. ఓ తాబేలుతోటి కుక్క పిల్లకి సహవాసం ఏర్పడి, చెప్పండి ఎవరితోటి? తాబేలుతోటి కుక్క పిల్లకి సహవాసం ఏర్పడి. ఈ తాబేలు ఎలా నడుస్తుంది చెప్పండి? చాలా చిన్నగా నడుస్తుంది. కుక్క పిల్ల ఎలా నడిచిద్ది? మామూలుగా పరిగెత్తది. కానీ ఈ కుక్క పిల్ల తాబేలుతో సహవాసం చేసి 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 అది ఎట్లా నడుస్తుంది, ఇది అట్ట కూడా నడవటం నేర్చుకో. నేను ఆ వీడియో చూసి ఆశ్చర్యపోయినట్టు తెలుసా. తాబేలేమో ఒక పక్క నడుస్తుంటే ఇది నడిచే విధానం ఎలా ఉందో తెలుసా? బోర్లకి ఎట్ట పడుకొని, ముందు 2 కాళ్ళు వెనకాల 2 కాళ్ళు అలాగ బోర్లుగా పడుకొని తాబేలు చిన్నగా నడుస్తుంటే ఇది కూడా నేల మీద ఈత కొట్టినట్టుగా చిన్నగా ఇట్లా నడుస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, సహవాస దోషం అంటే ఇదే కాబోలు. అందుకే పెద్దలు చెప్పింది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ తాబేలు ఎలా నడుస్తుందో కుక్క పిల్ల కూడా అలాగే నడుస్తుంది. దానికి కాళ్ళు ఉన్నాయిగా, చక్కగా నడవచ్చుగా, గెంతొచ్చుగా, పరిగెత్తకొచ్చుగా. అట్లా కాదు, బోర్లకు పడుకుని దాని వైపు చూస్తూ తాబేలు చిన్నగా ఎట్లా కదులుతుందో కుక్క పిల్ల కూడా అలా కదులుతుంది. ఎవరితో చేస్తున్నాం మనము? కొన్నిసార్లు లోక సంబంధమైనటువంటి మనుషులతో సహవాసం చేస్తాం. లోక సంబంధమైనటువంటి వ్యక్తులతోనే చాలామంది సహవాసాలు చేస్తూ భక్తి జీవితాన్ని పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు, ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకునేటువంటి వారు ఉన్నారు. అయితే మన సహవాసము లోక సంబంధమైనటువంటి ప్రజలతో ఉండకూడదు. మన సహవాసము దేవుని యొక్క బిడ్డలతో ఉండాలి. ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి అనంటే, దేవునిలో శక్తివంతులుగా ఉండాలి అనంటే, ఆత్మ బలము చేత నింపబడాలి అనంటే, ఆత్మాభిషేకము పొందుకోవాలి అనంటే, ఆత్మ వరముల చేత, ఆత్మ ఫలముల చేత మనం నింపబడాలి అనంటే, మన సహవాసం ఎప్పుడు కూడా దేవుని పిల్లలతో ఉండాలి. అలా దేవుని పిల్లలతో మనం ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా మనం బలపడతాము, దేవుని కృపలో వర్ధిల్లుతాము. కనుక ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఒక మంచి సహవాసాన్ని కలిగి ఉన్నారు. కనుక మనం కూడా మంచి సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా?